అండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. అరే బాబా, నేను విన్నది నిజమేనా? ఏమిన్నావు? మళ్ళీ ఎవరిదైనా షాప్ నుంచి చెడిపోయిందా? సారీ మేడం, మీరా? నీకు ఎన్నిసార్లు చెప్పాలరా ఫోన్ చేయగానే హలో అనాలి అని? మళ్ళీ పొరపాటు జరిగింది మేడం. సూర్య పొజిషన్ ఎలా ఉందని టెన్షన్ లో సూర్యకి చెప్పి మీకు ఫోన్ చేశానండి. సూర్య పొజిషన్ ఏమైంది? అతనికి యాక్సిడెంట్ అయిందని ఫ్రెండ్ చెప్పాడు మేడం. యాక్సిడెంటా? నేను విన్న నిజమో కాదో కన్ఫర్మ్ చేసుకున్నాను, ఫోన్ చేస్తున్నానండి. యాక్సిడెంట్ ఎక్కడైంది? ఎక్కడైందో తెలియదండి. లాజరస్ హాస్పిటల్లో జాయిన్ చేశారని తెలిసింది. ఏమండి, ఇంకోసారి ఫోన్ చేయండి, తప్పైంది, పెట్టండి ప్లీజ్. ఆటో లాజరస్ హాస్పిటల్. ఇక్కడ సూర్య అనే పేరు మీద ఎవరైనా అడ్మిట్ అయ్యారా? సూర్య యాక్సిడెంట్ కేసు కింద రిసెప్షన్ లో అడిగాను. సూర్య పేరు మీద ఎవరైనా అడ్మిట్ అయ్యారా? జస్ట్ మినిట్. ఈ పని ఇంతకు ముందే చేసుంటే నువ్వు వస్తావో రావో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా వస్తావని తెలుసు. వాటర్ పొరపాట్లు కొట్టారు కదండి? లేదు, కరెక్ట్ గానే కొట్టాను. డ్రామాలు ఆడేది ఇతను, సైడ్ ఎఫెక్ట్స్ దాకా. మీరు డ్రామాలు ఆడుతున్నారని 99% నాకు తెలుసు, కానీ ఆ 1% నిజం కాకూడదని కంగారు పడి పరిగెత్తుకుంటూ వచ్చాను. ఇదిగోండి మీ సెల్. దీనికోసం ఇంత కష్టపడింది. ఇక నుంచి ఈ సెల్లు మీదే. వీళ్ళిద్దరి మధ్యలో నేనెందుకు? ఏంటన్న మీరనేది? అబ్బాయి చక్కగా ఉంటాడు, చదువుకున్నవాడు, మంచి పొజిషన్లో ఉన్నాడు, పైగా మనకి బంధువు. చిన్నప్పటి నుంచి అతను నీకు తెలుసు కాబట్టి ఈ సంబంధం ఫిక్స్ చేశాను. మీరు ఫిక్స్ చేసే ముందు నన్ను ఒక మాట అడగాల్సింది నాన్న. అడిగి చేసుకునే కుటుంబంలో నువ్వు పుట్టలేదు, అడిగి చేసే తండ్రి నేను కాదు. నిజమే, నేను కూడా. చూడమ్మా, నువ్వు పుట్టినప్పటి నుంచి నీకేం కావాలో నిన్ను అడగకుండానే ఆలోచించి అన్నీ చేశాను. నీ చదువు, ఉద్యోగం అన్నీ నా నిర్ణయం ప్రకారం సవ్యంగా జరిగిపోయాయి. నీకు ఏ క్షణంలో ఏం కావాలో తెలిసిన వాణ్ణి నీకు ఎలాంటి భర్త కావాలో నాకు తెలీదా? మీ మాట నేను ఇప్పుడు కాదని అనలేదు, అనను కూడా. ఈ పెళ్లి కూడా కాదనేదాన్ని కాదు. నా మనసులోకి వేరొక రాకముందైతే. క్షమించండి నాన్న, నేను ఒకతన్ని ప్రేమించాను. అతన్ని తప్ప వేరెవరిని చేసుకోలేను. అంటే వయసుతో పాటు సొంతంగా నిర్ణయం తీసుకునే ధైర్యం కూడా పెరిగిపోయిందన్నమాట. నాకు నచ్చిన వ్యక్తిని నాకిచ్చి చేయమని మిమ్మల్ని అడగకూడదా? నేను వాళ్ళకి మాటిచ్చాను. నేను నా మనసు అతనికి ఇచ్చాను. అప్పుడు నీ మనసులో నేను లేనా? నా అభిప్రాయం ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం నీకు లేదా? ఈ మాటలు, మనసులు జీవితాన్ని నిలబెట్టావు. నేను చెప్పిన సంబంధం నువ్వు చేసుకుని తీరాలి. దయచేసి నన్ను బలవంతం చేయొద్దు. ఎదురుగా నిలబడి మాట్లాడడానికి ఆలోచించే నా కూతురు ఎదిరించి మాట్లాడుతుంటే బలవంతం చేయక ఏం చేయమంటావో చెప్పు. మిమ్మల్ని ఎదిరించే పొరపాటు నేను ఎప్పుడూ చేయలేను. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. ఓ పంచే, రాత్రంతా ఆలోచించి పొద్దున్నే నీ నిర్ణయం చెప్పు. రాత్రంతా ఆలోచించినా కాలం మారిపోతుంది, కానీ మనసు మారిపోదు కదా నాన్న. కాలం మారుతూ మనిషినే మార్చొచ్చు కదమ్మా. రెస్ట్ తీసుకో, పొద్దున్నే కలుద్దాం.
టీ తీసుకోండి. అమ్మా ఏంటిదంతా? పంతులు గారు వచ్చి నేను చెప్తాను. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. రాత్రంతా ఆలోచించుకున్నావు కదా, ఏం నిర్ణయం తీసుకున్నావు? ఒక రాత్రిలో నిర్ణయం మార్చుకోవడానికి నేనేం తప్పు చేయలేదు నాన్న. చివరిసారిగా అడుగుతున్నాను. ఒక ప్రశ్నకి సమాధానం ఒకటే ఉంటుంది కానీ మరో సమాధానం ఉండదు కదా నాన్న. తండ్రికి కాదు, ఒక టీచర్కి చెప్పాల్సిన పద్ధతిలో సమాధానం చెప్పావు. నా నిర్ణయం కూడా విను. నీకు తల్లి, చెల్లి, తమ్ముడు, ఈ నాన్న కావాలి అనుకుంటే నేను చెప్పిన వాడిని పెళ్లి చేసుకుని అత్తవారింటికి కాపురానికి వెళ్ళు. కాదు, నీకు నచ్చిన వాడిని చేసుకుని నువ్వు కాపురం చేయాలి అనుకుంటే నాన్న నా మాటకి, నా నిర్ణయానికి కట్టుబడి నన్ను గౌరవించేదే నా కూతురు. నా మాట కాదని ఎప్పుడైతే సొంత నిర్ణయాలు తీసుకుందో అప్పుడే నా కూతురు చచ్చిపోయింది. చాలా సంతోషంగా ఉంది నాన్న. ఏ తల్లిదండ్రులైనా ఎక్కడ టార్గెట్ చేస్తారో మీరు కూడా అక్కడే టార్గెట్ చేశారు. ఇన్నాళ్ళు కలిసి బతికిన అమ్మ, నాన్న, చెల్లి, తమ్ముడు విడిపోకూడదని ఒక్క క్షణం నేను పొరపాటుగా ఆలోచించి మీరు చెప్పిన వాడిని పెళ్లి చేసుకున్నాను. జీవితాంతం నేను బాధపడాలి. లేదు, ఈ క్షణమే సరైన నిర్ణయం తీసుకుని నాకు నచ్చిన వాడిని చేసుకుంటే ఏ నాటికైనా మిమ్మల్ని ఒప్పిస్తాను. మళ్ళీ మీతో కలిసిపోతాను. ఈ నమ్మకం నాది కాదు, మీ రక్తానిది. ఆ రక్తంతో పాటు పంచిన మీ ప్రేమది. ఆ ప్రేమ నువ్వు చంపేశావు. నా గొంతులో ప్రాణం ఉన్నంత కాలం నువ్వు అనుకున్నట్టు జరగదు. నేను మారను. మారుతారు, కాలం మారుస్తుంది. నీ నమ్మకం నీది, నా నమ్మకం నాదే. నువ్వు వెళ్ళొచ్చు. పంతులు గారు, నా పెద్ద కూతురు చచ్చిపోయింది. పెండం పెట్టించండి. ఏంటి దివ్య, ఇలా కన్నీళ్లతో మన లైఫ్ స్టార్ట్ చేయటం ఏమైనా బాగుంటుందా? మా ఇంట్లో మా వాళ్ళ సమక్షంలో జరగాల్సిన సాంప్రదాయం ఎవరు లేకపోవడంతో చాలా బాధగా ఉంది. ఏంటి అలా మాట్లాడుతున్నావు? మా అమ్మ నాన్న ఉన్నారుగా. చచ్చా, అత్తమాల గురించి కాదండి. మా వాళ్ళు కూడా మనతో ఉంటే ఇంకా సంతోషంగా ఉండేది. చూడు దివ్య, నీకెంత నమ్మకం ఉందో నాకు తెలియదు కానీ ఏనాటికైనా నీ వాళ్ళు మనతో కలిసిపోతారని నాకు బాగా నమ్మకంగా ఉంది. నేను చెప్పింది జరుగుతుంది, తప్పకుండా జరుగుతుంది. దీని గురించి ఇంకేం ఆలోచించకుండా హ్యాపీ రెస్ట్ తీసుకో. ఓకే? ఫస్ట్ నైట్ తను అప్సెట్ చేశాను. ఏమండి శ్రీవారు, అసలు మీ మనసులో ఏమనుకుంటున్నారు? నేనేమనుకోవట్లేదే. ఏమనుకోవట్లేదా? ఇది మన ఫస్ట్ నైట్. కాదనలేదే. నేను ఈ కార్నర్లో, మీరు ఆ కార్నర్లో పడుకుంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? ఇక్కడ ఎవరున్నారని అనుకోవడానికి. మీరు అటు తిరిగి పడుకుంటే నేనే అనుకుంటాను. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నువ్వు అప్సెట్ లో ఉన్నావు కదా. నేను అప్సెట్ లో ఉంటే మీరే కదా సెట్ చేయాలి. సెట్ చేయాలా? అవును. ఎలా చేయాలి? అయ్యో నా రాత. మిమ్మల్ని ప్రేమించడానికి నేనే మీ వెంట పడాలి, పెళ్లి చేసుకోవడానికి నేనే స్టెప్ తీసుకోవాలి. ఇప్పుడు కూడా నేనే. రావయ్యా నా మొగుడు. నిన్ను నీ బాబుని రెడీ చేయటం నా వల్ల కాదు. మీ నాన్న మీ అమ్మ కోసం తాజ్మహల్ కట్టాడు. ఇప్పటి వరకు చూపించకుండా దాచేశాడు. ఇప్పుడు మనం వెళ్ళి చూడబోతున్నాం. దివ్య,
వస్తున్నా. ఏమే ఇంకా రాయాల్సిన చాలా ఉన్నాయి, తొందరగా రాయి. కంగారు పెట్టకండి, తప్పులు రాసేసాను. వెళ్దామా? ఏంటి దివ్య ఇంత లేటు? ఊరికే టెన్షన్ పడకరా, అమ్మాయిని జాగ్రత్తగా తీసుకెళ్ళు. ఈవిడి గారికి మామగారు సపోర్టు, మావిని ఏమన్నా అంటే ఊరుకోను. మామగారికి ఏమో ఈవిడి గారి సపోర్టు. మావయ్య మీరు అత్త వస్తే బాగుంటుంది కదా. ఎల్లుండి గృహప్రవేశం కదమ్మా, ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ముందు మీరు వెళ్ళండి, తర్వాత మేము వస్తాం. సరే రా. జాగ్రత్తగా వెళ్ళండి.